ఏపీలో వాలంటీర్ల రాజీనామా వెనుక పెద్ద హై డ్రామా నడుస్తోంది. నిన్నటి వరకు నేరుగా 50 ఇళ్లకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించారు వాలంటీర్లు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారి సేవలను వినియోగించుకోవడానికి వీల్లేదని, వారికి ప్రత్యామ్నాయంగా సచివాలయాల్లోని అధికారులు పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. వాలంటీర్లు పావులుగా ఉపయోగించే ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలంటూ వైసీపీ నేతలు హుకుం జారీ చేశారు. ఏపీలో వాలంటీర్లు సామూహిక రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో 1200 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి కొందరు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుకాయిస్తున్నారు. ఇదిలా ఉంటే పత్తికొండ నియోజకవర్గంలో వాలంటీర్లు రాజీనామా చేశారు. పెద్దహుల్తి, దేవనబండ గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేశామని పైకి చెబుతున్నా వైసీపీ నేతల ఒత్తిడి వల్లే రాజీనామా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి వైసీపీ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటారని కొంతమంది వాలంటీర్లు బహిరంగంగా చెబుతున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించామని సీఎం నుంచి గ్రామస్థాయి నేతల వరకు గతంలో భారీ ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో వారి సేవలు వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. వాలంటీర్ పదవికి రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేస్తే నెలకు 15,000 వరకు జీతం ఇస్తామని వైసీపీ నేతలు ఆశ చూపారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు సామూహిక రాజీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వారిప్పుడు నేరుగా వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారన్న టాక్ పలు నియోజకవర్గాల్లో వినపడుతోంది. నిన్నటి వరకు ప్రభుత్వ పథకాలు అందించిన వారు రేపటి నుంచి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయనున్నారు. 5 ఏళ్ల పాటు సీఎం జగన్ పథకాలు అందించారని ఇప్పుడు ప్రచారం చేయనున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లుగా తిరిగి నియమిస్తామని వైసీపీ నేతలు వారికి ఆఫర్ ఇస్తున్నారు. వాలంటీర్ల రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మూకమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజస్వరూపం బయటపడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళ్తున్నారన్నారు. వాలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదని, కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వాలంటీర్లను దూరం పెట్టినట్లు వెల్లడించారు. వాలంటీర్లను చంద్రబాబు కొనసాగిస్తామని చెప్పారని, ఎక్కడా తొలగిస్తామని చెప్పలేదన్నారు. సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు రాజీనామాలు చేయిస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి, ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి, రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. క్లియర్ గా కనబడింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు వాలంటీర్లుగా కొనసాగొద్దని చెప్పలేదుగా. మీరు వాలంటీర్లుగా ఉండండి,
అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేపిస్తా ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ, వైసీపీ ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థను మేము చెప్తా ఉన్నాం. వాలంటీర్ల మూకమ్మడి రాజీనామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, ఈ రాజీనామాల వెనుక పెద్ద డ్రామానే నడుస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి ప్రసాద్. సుమిత్ర, కృష్ణా జిల్లాలో వాలంటీర్ల రాజీనామా డ్రామా అందరినీ కూడా విస్మయపరిచింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అయితే చాలా మంది వాలంటీర్లు ఎక్కువ మందిని వైసీపీ కార్యకర్తలను నియమించడం అప్పట్లోనే రాజకీయంగా అనేక విమర్శలు తావిచ్చింది. అయినప్పటికీ కూడా వారు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే మార్గదర్శకులుగా కూడా గవర్నమెంట్ అదే సందర్భంలో ప్రకటించిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ సేవలను ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో ఉండరాదని, వారు ఎక్కడ ప్రచారంలో పాల్గొనరాదంటే స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారికి ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఇచ్చిన సిమ్ కార్డులు కావచ్చు అన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బందితో వారు చేసే పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో కొనసాగించాలి, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన పరిస్థితి. అయితే దీన్ని రాజకీయంగా వైసీపీ వాడుకునేందుకు కొత్త చేసి పెన్షన్లు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇది పెన్షన్లు ప్రజలకు ఇవ్వకుండా అడ్డుపడ్డారంటూ దుష్ప్రచారం తెరలేపారు. ఇది వాలంటీర్లు కూడా రెచ్చగొట్టి మరి వారితో వ్యాఖ్యలు చేపిస్తూ సోషల్ మీడియా వేదికగా కూటమిపై బురదల్లే కార్యక్రమం చేకరించారు. అందులో భాగంగానే మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేసినట్టు మచిలీపట్నంలో ప్రకటించిన పరిస్థితి. ఇది రాజకీయంగా దుమారాన్ని రేపింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే వాలంటీర్లు తమ వేతనాలు పెంచాలంటూ రోడ్డెక్కి ఆందోళన చేస్తే ఇదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అనేవాళ్ళు కేవలం సర్వీస్ చేయడం తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించారు. కానీ అదే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల ద్వారా ప్రభుత్వ సొమ్మును ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మాత్రం యథేచ్ఛగా ఈ 4 ఏళ్లు కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడికి ఆపాదించి వారిని రెచ్చగొట్టి మళ్ళీ అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడంలో కేవలం చంద్రబాబును పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఇందుకు వాలంటీర్లను కూడా పూర్తిగా పక్కన పెట్టారంటే రెచ్చగొట్టారు. ఎందుకంటే ప్రతి రాష్ట్ర దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని కొట్టడం ద్వారా తద్వారా ఎన్నికల్లో ఎంతమంది లబ్ధి పొందాలి. గ్రామాల్లో పెన్షన్ అందుకునే మహిళలు వృద్ధులు ఉంటారు, వారికి రాజకీయ కోణం తెలియని పరిస్థితి. తద్వారా ఈ వాలంటీర్లందరితో కూడా వారితో ప్రచారం చేయించడం ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతారు. తద్వారా వైసీపీకి ఓట్లు పడతాయని చెప్పి ఒకే ఒక్క కారణంతోనే ఈరోజు వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని సరికొత్త రాజకీయం తెరలేపారు. ఈ మూకుమ్మడి రాజీనామాల ద్వారా మరింత మందిని రెచ్చగొట్టి ఈ రోజు వారందరూ కూడా మళ్ళీ కార్యకర్తలుగా వినియోగించుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి అన్ని కూడా పూర్తిగా పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే ఇటువంటి తప్పుడు విధానాలు వారిపై కూడా గట్టి చర్యలు తీసుకుని సజావుగా ఎన్నికలు నిర్వహించే విధంగా చూడాలని విపక్షాలు కోరుతున్నాయి.